సారంగపాణి జాతకం సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే ఒక మంచి కాన్సెప్ట్ ని చాలా బాగా చెడగొట్టారు కదా అనిపించింది. తీసుకున్న పాయింట్ బానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ దెబ్బేసింది. ఆ సెకండ్ హాఫ్ అయితే చాలా దారుణంగా ఉంది. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే సారంగపాణి జాతకాలు పిచ్చోడు. తను మైథిలిని లవ్ చేస్తాడు. ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుంది. కానీ ఒక పార్టీలో జిగేశ్వర్ నంద సారంగపాణికి జాతకం చెప్తాడు. కానీ అందులో ఒక ప్రాబ్లం ఉంటది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సారంగపాణి ఏం చేశాడు, చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఒక మంచి కాన్సెప్ట్. దీనిని 2 టైప్స్ గా తీయొచ్చు. ఒకటి ఫుల్ లెంత్ కామెడీ మూవీగా అండ్ ఇంకోటి సస్పెన్స్ విత్ కామెడీ మూవీగా. కానీ వీళ్ళు ఫుల్ లెంత్ కామెడీ మూవీలా తీయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదనేలా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే డెడ్ అయిపోయింది. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ వల్ల కామెడీ వర్కౌట్ అయింది కానీ సెకండ్ హాఫ్ చాలా పెద్ద దెబ్బేసింది. మేకర్స్ అనుకున్నారు సెకండ్ హాఫ్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ డైలాగ్స్ టైప్ కామెడీ లాంటిది ట్రై చేద్దామని. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఈ మూవీకి వెన్నెల కిషోర్ చాలా పెద్ద సెట్ అని చెప్పాలి. తన డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో వైవాహర్షతో ఏదో ట్రై చేయాలని చూశారు. అది ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ప్రియదర్శి అండ్ అవసరాల శ్రీనివాసు మిగిలిన వాళ్ళు అందరూ పర్లేదు, బాగానే చేశారు ఉన్నంతలో. వివేక్ సాగర్ ఇచ్చిన సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. బీజిఎం కూడా ఏదో అలా ఉందంతే. ఇంకా డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు మంచి పాయింటే తీసుకున్నారు కానీ చాలా అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా పెద్ద దెబ్బేశారు. కామెడీ కోసం ఇంకా బెటర్ స్క్రీన్ ప్లే రాసుకోవాల్సిందే. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఓటీటీలో ఓకే గానీ థియేటర్స్ లో అంటే కష్టమే.